గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. వ్యాపారులు ధర ఖరారు చేసే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. మిర్చి యార్డుల్లో సరుకు అమ్ముకోవాలంటే రైతులు పడిగాపులు పడాల్సి వస్తుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు 2-3 రోజుల పాటు వేచి చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించేందుకు ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయని, అమ్ముకోవడానికి వస్తే గిట్టుబాటు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరుకు ఎక్కువగా రావడం, ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండడంతో వ్యాపారాలు ఇదే అదునుగా భావించి ధరల్లో కోత విధిస్తున్నారని మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. రైతులు మిర్చి అమ్ముకోవాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గుంటూరు మిర్చి యార్డ్లో పెద్ద ఎత్తున కూడా ఇటు రైతులు ఆందోళనకు దిగారు. అయితే గిట్టుబాటు ధర లేకపోవడంతో గత కొంతకాలంగా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు స్థానిక మిర్చి యార్డ్ అధికారులు కూడా కనీసం ఇటు స్పందించట్లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా కూడా ఇటు మిర్చి యార్డుకు సంబంధించినటువంటి లోడ్ ఇక్కడికి దింపుకున్నప్పటికీ కూడా సరైన ధర లేక ఇటు అమ్ముకోలేని పరిస్థితి, అమ్ముకోలేక ఇటు దాచిపెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం మిర్చి యార్డ్లో ఉన్నాము. మిర్చి యార్డ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా రైతులు ఇక్కడ ఆందోళనకు దిగారు. ఏదైతే గత కొంతకాలంగా కూడా మిర్చికి సంబంధించినటువంటి సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలోనే గిట్టుబాటు ధర కల్పించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత రైతులకు మేలు కలిగిస్తుందంటూ కూడా కూటమి అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు సరైన ధర కల్పించేంత వరకు కూడా మేము నిరసన తెలుపుతామంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పెద్ద ఎత్తున మిర్చి యార్డ్లో రైతులంతా చేరి ఇక్కడ ఏదైతే నిరసన తెలుపుతా ఉన్నారు, ఈ నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గిట్టుబాటు ధర కల్పించిన తరువాత మాత్రమే మేము ఇక్కడ నుంచి వెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే మిర్చి రైతుకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి అసలు మీరు కింద బైఠాయించి కూర్చోటానికి గల కారణం ఏంటి? మాకు రేట్లు కల్పించాలి, రైతులకి రెస్ట్ ఉన్నది. ఈ రేట్లు మాకు సరిపోవడం లేదు. కూలీలకి సరిపోతున్నాయి. మా పెట్టుబడులు మందులకి ఖర్చులకి కావడం లేదు. ఇప్పుడు ఊరికి బాగానే కూడా మాకు ఉంది, అట్లుంది. అంత తక్కువ రేట్లు రాస్తే ఎక్కడికి పోవాలి? కల్పించాలి కదా మాకు రైతులకి. ఏమన్నా చేసుకోట్లు పెంచి కాసి ఏమన్నా చేయాలి కదా. రేట్లు లేవు, పంటలు లేవు. పంటలు కానీ ఉండి కూడా ఒకవేళ పంటలు పంటలు వస్తే 10-15 గంటలు రావు. మరి రేట్లు చూసావు ఇంత దారుణంగా 10,000-11,000 రాస్తే ఏంది అది? కూలీలకు కావు. అంటే ఒక బస్తాకు ఒక క్వింటాకు వచ్చేసరికి ఎంత చెప్తున్నారు, మీరు ఎంత అడుగుతున్నారు? అసలు మాకు గిట్టుబడతారు 18-19 అని ఉండాలి కదా సార్. ఒక 20,000 అట్లా ఉండాలి కదా, కల్పించాలి. అడిగితే మాకు ఏమన్నా పంటలు కూడా లేవు. మాకు పంటలు అనమానేవునా, పంటలు కూడా లేవు. దానికి గిట్టుబాటు ధర కాసి చేయాలి. 20,000 ఉంటే మనకి గిడుతుంది కొంచెం. ఇప్పుడు 10-11 కూడా పోదు లేదు. మాకే పంటలు చాలా తక్కువ వచ్చినాయి. రోగులే ఈ సంవత్సరం ఎక్కువైనవి. నిరుడు సంవత్సరం 20,000, 18,000, 19,000, 25,000 వరకు అయింది. ఈ సంవత్సరం 9,000 ఉన్నట్టు పోతే కూలోళ్ళకి 400 రూపాయలు. మా పరిస్థితి ఏమి? మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా? మేము గుత్త ఏమో కట్టుకోవాలా? మందులు ముందు తర్వాత మేము ఏమి పంటలు వేసుకోవాలా? మాకు రైతుకి ఆత్మహత్య వరకు వచ్చింది, దిగజారింది. ఇది 9,000, 10,000 మధ్య ఎందుకు వస్తుంది సార్? కూలి మంచికి 400 రూపాయలు. ఒక్క కూలి మంచి 400-500 తెంపితే 10 కేజీలు మిరపకాయలు తెంపుతుంది. వట్టి మిరపకాయలు అయితే పచ్చిది తెంపితే 10 కేజీలు కావు. మా పరిస్థితి ఏమి? మాకు గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రకటించితే మా రైతులు బతుకుతారు. లేకుంటే ఇంకా ఈ పరిస్థితి ఘోరంగా అయిపోయింది. ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? ఎంత లోడ్ తీసుకొచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు మిర్చి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? మేము 5-6 రోజుల నుండి, మొన్న వారం నుండి ప్రతి సార్ ఫస్ట్ మరి 11,000 అంటారు. 7 ఇచ్చేయమంటాం అనుకో, మరి రేపు 9,000 అంటారు, ఇంకోటి 8,000. ఇదే పరిస్థితే దిగజారింది సార్. పరిస్థితి ఇవాళ 9,000 అంటున్నాడు. మొన్న మరి ఎక్కడ పరిస్థితి? మేము ఏ ఘోరంలోనో బతకాల రైతులు. ఇది మద్దతు ధర ప్రకటించితే కొంచెం రైతు ముందు తర్వాత బతుకుతాడు. అన్నా, రైతుల కష్టాలు ఎలా ఉన్నాయంటే, మాము రాయచూరు సైడ్ నుండి తెచ్చాము కాయ, రాయచూరు నుండి సైడ్ తెచ్చాము కాయ.
అన్నా ఒక బస్తాకి 500 వేసుకొని వచ్చాము సంచి. ఒక బస్తా 500 అంటారు. ఈ రోజు ఇవ్వకపోతే ఈ రోజు 7,000 8,000 అంటే మరి రేపు 7,000కి వస్తారు, 6,000కి వస్తారు. నీళ్ళు ఎక్కువ ఉంటారు అంటే ఏం చేయాలి? అవు రేటుకి గిట్టుపడతారు, లేకపోతే కూలీలకి ఎంత ఇవ్వాలా, మేము పెట్టుబడి ఎంత పెట్టాలా? ఒక బస్తాకి ఎంత మందో ఏం బతకాలము? అందునుంటి వేసుకున్న దానికి మాకు కిరాయి కావాలదో. తెల్లగాయ 3,000 15,000 2,000 అంటారు. ఏమి బస్తా మాకు ఏం గిడతా ఉండదా? అసలుకి రైతుకి అనేది 10 పైసలు ఏమేమి రేట్లు గిడదావాలి సార్. మంచి గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటా ఉన్నాము. 10,000 9,000 అంటే మాకు అసలుకి ఏం గిట్టుబాటు ధర కావాలి రెడీ. కూలీలకి కావాలదు, మాకు ఊకిన కిరాయికి కావాలదు. మమ్మల్ని తొక్కేది ఏంటికి వేసుకొని వచ్చేది పోయేది మస్తు మాకు అంత ఖర్చులు జగ్గుంటాయి. ఇంటికాడికి వచ్చి కండపోయినా అంతే ఉండదు, ఇంటికి వచ్చి కండ ఇచ్చినా అంతే ఉండదు. ఈ రోజు 9,000 అంటే రేపు 8,000 అంటూ ఉండరు. రేపు 8,000 అయింది, మరి ఒక్కరోజు నిమ్మడి పెడితే మరి 7,000కి వస్తూ ఉండరు. యా లెక్కలంటే అమ్మాలి రెడ్డి మాకు గిట్టుబాటు ధర కావాలి కదా. మాది రాయచూరు జిల్లా కూడా వచ్చాము. అక్కడి నుంచి వేసుకుందానికి ఒక్క సెంచికి 500 బస్తా ఆటోకి. మాకు ఆటో కన్నా అవుతుంది రెడ్డి తెలగాయ. ఎక్కడి నుంచి అంత దూరం నుండి వచ్చి కాసి గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా. మాకే ఇంత అన్యాయంగా అడిగితే మేము ఎక్కడి నుంచి పోవాలా, ఎక్కడ అడ్డు పోవాలా, ఇంకెక్కడ అమ్ముకోవాలా? ఇది రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. గిట్టుబాటు ధర లేనిదే మేము రైతులను కూడా ఇక్కడ జీవనం సాగించలేము అంటున్నారు. అయితే గతంలో 20,000 25,000 ఉండేటువంటి కింటాదికి సంబంధించినటువంటి ధర ఇప్పుడు 9,000 8,000 పలుకుతుంది. ఈ 9,000 8,000 ఉన్నటువంటి దానికి ఏదైనా కూలీల్లోనే 400 పోతుంది. ఇక్కడ ఉన్న స్టాక్ పెట్టుకోవటానికి మిగతా రేటు కూడా పోతుంది అంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది, ఎంత లోడ్ తీసుకొచ్చారు? పాలెం మండలం మాది. రైతుకు గిట్టుబాటు రేటు కావాలని మేము అడుగుతున్నాము. వాళ్ళందరూ కమ్మేయి రేటు పెంచకుండా అందరు ఫోన్లలో మాట్లాడుకొని మొత్తం ఏం చేశారంటే 13,000 10,000 కాటయ్య పేరుకు కూడా మళ్ళీ వచ్చి కొంత దిగ్గోసి మచ్చులలో వాళ్ళు ఏదో లైన్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బేరాలు చేసారు. అందుకు కాబట్టి గిట్టుబాటు రేటు లేకపోతే రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఇవ్వాల పిల్లల తాళ్ళు కూడా తెచ్చిపోయి బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి మందులు కొట్టాలి ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ కొంతమంది పొలాలు అమ్ముకుర్రు. రేపు పొద్దున ఏం చేయాలా మేము అనేది ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు ఏదన్నా మాకు అవకాశం చేస్తామంటే చేయరు ప్రభుత్వం మీనుగా, లేకుంటే మా బతుకులు ఇంతే, ఇంకా ఏమి లేదు మాకు. మిర్చి ధర ఇంత పడిపోవటానికి కారణం అసలు ప్రధానంగా ఎవరు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ చేసేటువంటి వారు ఇట్లా ఒక కమిటీగా చేసి ఇట్లా చేస్తున్నారు, లేకపోతే ఏంటి అసలు? ఇక్కడోళ్ళు చేస్తారో ఎక్కడోళ్ళు చేస్తారో మిర్చి రేటు పడిపోయేటట్టు ఏం చేస్తారో మనకేం తెలియదు. రైతులకు ఏం తెలియదు. ఇదంతా ముద్దు రైతులు ఇల్లు వచ్చి ఉండేవాళ్ళే, కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. చేసి మీరు ఏదైనా సహకారం చేసి పండిన గిట్టుబాటు రేట్లు ఇచ్చి రైతులను సహకారం చేస్తారంటే రైతులు ఏ పని ఏం చేస్తాడు ఈ తేప, లేకుంటే అందరూ సప్పంగా మానుకోవాల్సిందే. అది ఏం లేదు. ఎక్స్పోర్ట్ కింద పెడతానంటే నువ్వు ఎక్స్పోర్ట్ కింద పెడితే రైతులు కూడా ఆశపడి ఉండరు నీ మీద. ఎక్స్పోర్ట్ పెడతానంటే నీ మీద ఆశపడి ఉండరు రైతులు. అందుకు కాబట్టి ఎక్స్పోర్ట్ ఇస్తే ఏదో 10 రూపాయలు సంపాదించుకొని అందరం బతుకుతామనే ఆలోచనతో రైతులు మొత్తం కుమ్మక్కయ్యడా ఉన్నారు రోడ్డు మీద. అది కాబట్టి మీరు ఏదో ఆలోచన చేసుకోరు ప్రభుత్వమేనని మా వాదన. ఇది మిర్చి యార్డులకు సంబంధించినటువంటి రైతులకి కనుక న్యాయం జరగకపోతే రైతులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అయితే రైతులకు సంబంధించినటువంటి మిర్చి ధర ఏదైతే కల్పిస్తేనే రైతులకు జీవనం కలుపుతుంది, లేదంటే ఆత్మహత్యకు మేము పాల్పడతామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్న చెప్పండి, ఏంటి అసలు మీరు ఇక్కడ నిరసన తెలపడానికి గల కారణం ఏంటి? అసలు ధర లేకపోవడానికి గల కారణం ఏంటి అసలు? అన్న ఎక్స్పోర్ట్ మెయిన్ కారణం అన్న. అట్లాగే మేము మిర్చి సాగు చేసాము. మిర్చి సాగు చేసిన కానీ మా రైతు ఇబ్బందులు అంటే మీకు దాదాపు తెలిసే ఉంటుంది. ఇవాళ మిర్చి కోతకి ఒక్కొక్కరికి ఒక కూలీకి 500, 12 నుంచి 13 మంది కింటాకు కోస్తున్నారు. 6,500 రూపాయలు ఒక కింటా కూలీ లేదు, ఓన్లీ పికింగ్కే అవుతుంది, కోయటానికే. దాంట్లో గ్రేడింగ్ చేసేదానికి ఒక 2-3 వేలు, టోటల్గా 10,000 రూపాయలు మాకు ఖర్చే వస్తుంది. మిర్చిలో కింటా ఖర్చు 10,000 వస్తుంది. ఇక్కడికి వస్తే మాకు జరుగుతుంది ఏంది, మళ్ళీ గోతాల ఖర్చు, తొక్కుడు కూలి, ఇవన్నీ చూసుకుంటే ఒక 1,500 లారీ కిరాయిలు చూసుకుంటే టోటల్గా మాకు 11,500. మాకు ఇక్కడికి వచ్చే 12,000 పడుతుంది. మేము చేసిన పెట్టుబడి ఏంది? 365 రోజులు రైతు కష్టపడుతున్నాడు. మాకు కూలీ ఏంటి? మాకు కూలీ కాదు, టోటల్గా మా ఎకరాలు అమ్మాలా లేకపోతే మేము మందాగి సావాలా? మాకున్న సిచ్యువేషన్ టోటల్గా ఇది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తాలుగాయ 13,000 రూపాయలు అమ్మింది. ఇవాళ ఎర్రగాయ 12,000 అమ్మట్లా. మళ్ళీ అదే కొట్లల్లో పోయి అడుగు, కారం ఎంత అంటే 250 రూపాయలు అంటారు.
మరి ఇక్కడ మార్కెట్లో 250 రూపాయల కారం ఎట్లా వచ్చిందండి? కాయ పోతూనే ఉంది, కాయ ఆగట్లేదు. రైతులు పొజిషన్ అండి ఇవాళ డెలిగేటు, ఎక్స్పోనస్, గ్రాషియా, ఎలెంటో, సింబాసిస్ ఏది పెట్టినా 2000 రూపాయలు ఎకరానికి డోసు. ఆ ఒక్కటే కాదు, ఇవాళ మంది కట్ట పోయిన సంవత్సరం 1500 ఉంటే ఇవాళ 1900 అయింది. కానీ మిరగాయలు పోయిన సంవత్సరం 19,000 ఉంటే ఇవాళ 12,000 అయింది. రైతులు ఏం చేయాలా? మందు సావాలా? దయచేసి ప్రభుత్వం వారు గ్రహించి రైతులను ఆదుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఇది పూర్తిగా చూసుకుంటే గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మిర్చి రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తేనే ఇక్కడ నుంచి కూడా వెళ్తామంటున్నారు. ఏదైతే గిట్టుబాటు ధర గతంలో 20,000 19,000 ఉండేది, ఇప్పుడు 10,000కు పడిపోవడంతో కూడా ఇటు ఎవరైతే మిర్చి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఒక సిండికేట్గా తయారయ్యి ఒక ధరను నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఏదైతే రైతులకి న్యాయం చేస్తారో, రైతులకు న్యాయం కనుక జరగకపోతే వారు త్వరలో ఆత్మహత్యకు కూడా మేము పాల్పడతామంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.